అసలు దేవుని ఆరాధించడము క్రైస్తవ విధానం సులువైనదా? హైందవ విధానం సులువైనదా? అని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్టయితే క్రైస్తవ విధానమే సులువైనదని చెప్పక తప్పదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకంలో భక్తులకు ఏమి ఆదేశించాడంటే, పత్రం, ఫలం, పుష్పం, తోయం ఈ 4 వస్తువులు తీసుకొని దేవుని యొద్దకు వచ్చి సమర్పించాలని చెప్పడం జరిగింది. అంటే ఒక భక్తుడు తాను పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేటువంటి 4 వస్తువుల కోసం బయటికెళ్ళి ఖర్చైనా పెట్టుకొని తీసుకురావాలి, లేదా సహజంగా వాటిని వెతుక్కొనైనా తీసుకొని రావాలి. ఆ లోపట క్రైస్తవ భక్తుడు ఏం చేస్తాడు అని అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారంగా యేసు ప్రభు చెప్పినట్టు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాట ప్రకారంగా నేరుగా తనకు అక్కర ఏమై ఉన్నదో దేవునికి ప్రార్థనపూర్వకంగా అడిగి మరి పొందుకుంటాడు. ఈ హైందవుడు పోయి తీసుకొని వచ్చేంత లోపల ఈ యొక్క క్రైస్తవుని యొక్క ప్రార్థన చేసి ముగించడం జరుగుతుంది. ఇంతకు భక్తుడు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్దకు తన యొక్క మనవులను, తన కోరికలను, తన అక్కరలను అడిగి పొందుకుంటాడు తప్ప, మరి దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎందుకొరకు దేవునికి తీసుకొని అర్పించాలి? ఎందుకంటే కీర్తన గ్రంథము 24 మొదటి వచనం ఏం చెప్తుందనంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని లేఖనం సెలవిస్తుంది. అంటే ఈ భూమి లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువు ఆయనవే, లోకములో ఉన్నటువంటి ప్రతి జీవచరములు అన్నీ కూడా ఆయనవే అని చెప్పినప్పుడు, ఇక పత్రం, పుష్పం, ఫలం, తోయం దేవుడు ఎందుకు అడుగుతాడు? అయినా ఒక మానవుడు లేదా భక్తుడు దేవునికి ఇచ్చేంత స్థాయేనా? కాదు కదా. అయితే బైబిలు ఇందుకు ఏం చెప్తుందనంటే, దేవునికి మానవుడు ఇచ్చేంత స్థాయి కాదు గనక ఈ భక్తుడు దేవుని యొద్ద పొందటానికే దేవుణ్ణి సమీపిస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకనంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఏం సెలవిస్తుందంటే, మీరు బహువుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును అని అక్కడ రాయబడ్డది. అంటే భక్తులైనటువంటి వారు బహువుగా ఫలిస్తే దేవునికి ఘనత, మహిమ కలుగుతుందట. మరి దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద ఏదో దేవునికి సమర్పించి భక్తులు ఖాళీ కావాలని దేవుడు కోరుకోడు. కానీ దేవుడే భక్తులకు దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తాడు. కాబట్టి ఒక భక్తుడు నేరుగా దేవునికి తన యొక్క విన్నపములు తెలియపరిచే బదులుగా దేవునికి ఏదో ఇస్తానని పోవటము దేవునికి అవమానకరం కాదా? అందుకొరకు బైబిల్ ఏం చెప్తుందనంటే, లేదా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అనవసరమైన ప్రయాసాలు పెట్టుకొని ఉంటున్నారు కనుక ఈ ప్రయాసాలు, ఈ భారం మోసుకొనిస్తున్న సమస్త జనులైనటువంటి మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను అని అంటున్నాడు. మత్తయి సువార్త 28-29 వరకు. 29వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, నా భారము బహు సులువుగాను, నా కాడి బహు తేలికగాను ఉన్నది అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, నన్ను అనుసరించడము బహు తేలికగా ఉన్నది అని అంటున్నాడు అన్నమాట. అంటే ఈ క్రైస్తవత్వము, ఏదైతే క్రైస్తవత్వం ఉన్నదో ఆ క్రైస్తవత్వము బహు తేలికైనది. హిందూ మతంతో క్రైస్తవ మతమును పోల్చినప్పుడు హిందూ మతము ఎంతో భారమైనది, క్రైస్తవ మతం ఎంతో సులభమైనది, సరళమైనది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే దేవుడు సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనపై ప్రతి జీవి ఆధారపడి ఉంటుంది తప్ప ఈ జీవులపైన దేవుడు ఆధారపడి ఉండడు.
గనుక ఆ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానీయ దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి దేవుడు, ఆ దేవుడు గొప్పవాడు. గనుక ఆయనకు మనము ఏదో ఇచ్చి మనము ఆయన సంతోషపెట్టడం కాదు, దేవుడే మనకిచ్చి సంతోషపెడతానంటున్నాడు. అయితే మరి మానవుల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, అదే యోహాను స్వార్త 15వ అధ్యాయము 7వ వచనం ఏం సెలవిస్తుందనంటే, నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల, ఒక్క మాటలో చెప్పాలంటే నా ఆజ్ఞలు మీరు పాటించిన ఎడల, లేదా నన్ను మీరు ప్రేమించిన ఎడల, మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను అని అన్నాడు. కాబట్టి మనమందరము దేవునికి భక్తి శ్రద్ధలతో మన జీవితాన్ని అర్పించుకున్నప్పుడు, ఆయన నిజమైన భక్తులుగా మనం ఉంటున్నప్పుడు, దేవుడు సమస్తము మనకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసుకుంటున్నాడు. కానీ దేవుడే సృష్టించిన వస్తువులను మళ్ళా దేవునికి అప్పచెప్పి నేనేదో దేవునికి ఇస్తున్నానని చెప్పడం అది దేవునికి అవమానకరము, అది విడ్డూరం కూడా. మరి ఈ హైందవ విధానంలో ఈ పూజా విధానము ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు, కానీ అది స్వార్థంతో వచ్చిందా మరి ఎలా వచ్చింది అది అటు ఉంచితే, వాస్తవంగా ఆ విధానము సరైనది కాదు. దైవ సంకీర్తన లేదా దైవ నామస్మరణ మించినటువంటిది, దైవ నామస్మరణకు మించినటువంటిది ఏది లేదని చెప్పి మనం గ్రహించాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఈ సులువైన మార్గము, ఈ అనువైన మార్గము మీరెందుకు తెలుసుకోకూడదు? ఈ ప్రేమ కలిగినటువంటి దేవుని సన్నిధానానికి ఎందుకు రాకూడదు? నిజముగా ఆయన వద్దకు వస్తే మీరు ఎంతగా దీవించబడతారో, మరి మీరు ఎంతగా ఆశీర్వదించబడతారో, మీకు ఎంత మేలుకరంగా ఉంటుందో ఈ మార్గము అన్న సంగతి మీరు అనుభవిస్తే కానీ, ఈ దేవుని వద్దకు వస్తే కానీ మీకు తెలియదు. కాబట్టి దేవుడు మీకు జ్ఞానోదయం కలగజేసి మిమ్ములను ఆ దేవుడు సత్యంలో నడిపించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ వీడియోను షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.